కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ షెడ్యూల్ ప్రకటించడం జరిగిందని, జూన్ 15 నుండి హౌస్ టు హౌస్ సర్వేని ఎన్నిక సంఘం మొదలు పెట్టబోతుందని ఎస్ఐఆర్ కన్వీనర్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో నల్లమిల్లి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,16,18,350 మంది ఓటర్లు ఉన్నారని, 2002 ఓటర్ల జాబితా ప్రకారం 2,68,86,239 మందికి ఎన్నికల సంఘం ఫ్రీ మ్యాపింగ్ చేసిందన్నారు. ఇంకా 1,47,32,120 మంది ఓటర్లకు మ్యాప్ చేయవలసి ఉందని, 2 ఎమ్యునరేషన్ ఫారాలు బిఎల్ఓలు ప్రతి ఇంటికి అందజేస్తారని, 2002 ఓటర్ లిస్టులో ఉన్నవారందరూ అదనంగా కలర్ ఫోటో, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబరు ఇవ్వవలసి ఉంటుందన్నారు. 2002 ఓటర్ లిస్టులో లేనివారు కొత్తగా 12 ధృవీకరణ పత్రాలను ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ప్రకటించిందని, వాటిని సమర్పించి ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఈ నమోదు ప్రక్రియలో పాల్గొని ఎస్ఐఆర్లో భాగస్వాములు కావాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు అడబాల రామకృష్ణ, కురగంటి సతీష్, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా జూన్ 15 నుంచి హౌస్ టు హౌస్ సర్వే ఎన్నికల కమిషన్ మొదలుపెట్టబోతూ ఉంది. ప్రధానంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,18,359 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో ఆల్రెడీ ప్రీ మ్యాపింగ్ 2002 ఏదైతే ఓటర్ జాబితా ఉందో దాని ప్రకారం 2,68,86,239 మంది, అంటే 64.6%. దీన్ని ప్రీ మ్యాపింగ్ చేసింది ఆల్రెడీ ఎన్నికల కమిషన్. ఇంకా 1,47,32,120 మందిని మ్యాప్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఏదైతే జూన్ 15 నుంచి హౌస్ టు హౌస్ సర్వే మొదలవుతుందో దానిలో 2 ఎన్యూమరేషన్ ఫారమ్స్ బిఎల్ఓలు ప్రతి ఇంటికి ఇవ్వబోతూ ఉన్నారు. ఇచ్చిన తర్వాత 2002 ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ అదనంగా కొన్ని సమాచారం వారికి ఇవ్వాల్సి ఉంది. కలర్ ఫోటో కానీ, లేదంటే ఫోన్ నెంబర్స్ కానీ, ఆధార్ నెంబర్స్ కానీ ఇవ్వాలి. 2002 ఓటర్ లిస్టులో లేని వాళ్ళు కొత్తగా 12 ధృవీకరణ పత్రాలని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ ధృవీకరణ పత్రాలని సమర్పించి ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి. ఆల్రెడీ మనం నమోదై ఉన్నాం, ఇప్పుడు మరలా మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు అని భావించద్దు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎస్ఐఆర్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా బిఎల్ఓలు ఇంటికి వచ్చి 2 ఫామ్స్ ఇవ్వకపోతే సిఈఓ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ సిఈఓ ఆంధ్ర అనే దానిపై నుంచి వెబ్సైట్ నుంచి డ్రా చేసుకోవచ్చు. ఇట్లాగా జూలై 14 వరకు ఇది అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇచ్చిన 2 ఎన్యూమరేషన్ ఫారమ్స్లో ఒకటి బిఎల్ఓ తీసుకొని రెండో దానిపైన ఎకనాలెడ్జ్మెంట్ చేసి మరలా వెనక్కిస్తారు.